మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కొంతమంది సూర్యోదయం అవ్వకపోయిన ముందే లేచి దీపారాధన చేస్తారు, మరికొంతమంది సూర్యోదయం అయిన తర్వాత దీపారాధన చేస్తారు. రాహుకాలంలో దీపం పెట్టడం మంచిదా కాదా? చాలా మంచి ప్రశ్న వేశావు. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. అంటే దీపాన్ని జ్యోతి స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా, ఆ యొక్క భగవత్ స్వరూపంగా మనం ధ్యానం చేస్తాం. కొంతమంది తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో లేచి దీపానికి నమస్కారం చేసుకుని, దీపం వెలిగించి దీపానికి నమస్కారం చేసుకుని 21 టైమ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఓంకారం చేస్తారు. ఓ అంటే మన యొక్క నాభి స్థానం నుంచి ఈ ఓంకారం, ఆ ఓంకారంలో ఉండేటటువంటి ఏదైతే ప్రణవనాదం కదా ఇది, అది ఆ వైబ్రేషన్స్ మొత్తం ఇల్లంతాయే కాదు, అక్కడ ఉన్నటువంటివన్నింటికి కూడా పునీతం చేసి నీ శరీరంలో ఉన్నటువంటి 21,000 నాడీ మండలాన్నంతటినీ కూడా శుభ్రం చేసేది ఓంకార ప్రక్రియ. అయితే ఈ ఓంకారం 21 టైమ్స్ మనం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మముహూర్త కాలం అంటేనే పవిత్రమైనటువంటి కాలం. అక్కడ ఏమవుతుందంటే ఓంకారం అంటే అర్థం, అంతరార్థం, పరమార్థం ఏంటంటే అకార ఉకార మకార తత్వమే ఓంకారం. అలాంటి ఓంకారాన్ని మనము ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతా కూడా చైతన్యం అయిపోతుంది. మీలో ఉండేటటువంటి రుగ్మతలు ఏమున్నా, బీపీలు, షుగర్లు ఏమున్నప్పటికీ కూడా అన్ని విధాలా కూడా యోగవంతంగా మీకు అంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఫస్ట్ మీ హెల్త్, మీ వెల్త్ అంతా కూడా మారిపోతుంది. అందువల్ల బ్రహ్మముహూర్తం వేళ దీపారాధన, ఓంకారం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సరే, అంతా బాగానే ఉంది అన్ని విధాలా కూడా. కానీ మరి ఈ యొక్క బ్రహ్మముహూర్తం వేళ చెయ్యడానికి తొందరగా లేచే వాళ్ళు ఉండరు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారంటే తొందరగా పొద్దున్నే ఎవరు లేవరు. మా పెద్దవాళ్ళు అయితే లేవగలుగుతామేమో కానీ మీ వాళ్ళు లేవరు. లేవకపోతే మరి ఏంటి పరిస్థితి అంటే కనుక తెల్లవారుజామున లేచి ఓంకారం చేసుకుని దీపారాధన చేస్తే, దీపారాధన చేయడమే కాదమ్మా, జ్యోతి దర్శనం అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మ కదా, ఆ జ్యోతిని మన శరీరంలోకి, మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్లోకి, ఆ తర్వాత మన యొక్క హితులు, సన్నిహితులు, ఇంకా బంధువులు ఎవరైతే మనకి కష్టం కలిగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెలుగులో ఉన్నారు సుమా అని మీరు మీ శరీరంలో అవయవాలకి ఆ జ్యోతిని, ఆ దీపాన్ని వెలిగించి అదేవిధంగా అందరికీ కూడా మీరు పంపించినట్లయితే ఎలాంటి నెగటివ్స్ అన్నీ కూడా మీకు ఈ జ్యోతి రూపంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క పరమాత్మ వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళల్లో మార్పు తెస్తాడు. అందువల్ల తెల్లవారుజామున దీపారాధన చెయ్యండి అంటూ ఉంటారు. సరే, లేదండి మాకు అంత టైము, మేము అంత లేవలేమండి, 4ంటికి వదిలేస్తాడు, మంచిగా హ్యాపీగా కలలు కంటూ ఉంటాం మేము, అప్పుడు లేవడం కష్టమండి అంటే పోనీ 5 అంటే కష్టమండి, 6 కూడా లేదు అంటే అంటూ ఉంటారు. దేవతా స్నానం అంటారు. అది 4 నుంచి 5 చేస్తే దేవతా స్నానం, 5 to 6 మనుష్య స్నానం, 6 తర్వాత 7 గంటల తర్వాత చేసే స్నానాలన్నీ కూడా రాక్షస స్నానాలు. అందువలన ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకున్నట్లయితే కనుక దీపారాధన కానీ, జ్యోతి రూపంలో భగవంతుని దర్శించాలన్నా ది బెస్ట్ టైము బ్రహ్మముహూర్త కాలం. సరే, జ్యోతిని వెలిగిస్తున్నాం, దీపారాధన చేస్తున్నాం, ప్రొద్దున చేస్తున్నాం, మరి సాయంత్రం చేస్తున్నారా? సాయంత్రం చెయ్యరు కొంతమంది. ఏదో ఉదయాన్నే గబగబా 2 ఊదత్తులు వెలిగించేసి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంజాయ్ సర్వ విఘ్నోపశాంతయ్య అయిపోయింది పూజ. అట్లా కాదు. మీరు దీపారాధన చేసేటప్పుడు ఓంకారాన్ని కనీసం 3 టైమ్స్ చేసుకోండి. చేసుకుని దీపం వెలిగించండి. అప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అని చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. పాప మా ఆయన ఏం చేశాడు, మనం మంచిగానే వండుకుని తింటున్నాం కదా, అందుకని దేవుడికి కూడా చిన్న బెల్లం ముక్కో లేకపోతే ఏదైనా సరే పటిక బెల్లమో ఏదో ఒకటి పెట్టేసి 2 అగరత్తులు వెలిగించి నమస్కారం చేసుకుని ప్రదక్షిణం చేయండి. ప్రదక్షిణం ఎప్పుడైతే చేశారో మీకు మీ కాళ్ళు కానీ, మీ చేతులు కానీ, మీ మనస్సు కానీ, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం అన్నారు.
ఎప్పుడైతే దీపారాధన చేసి మీరు ముమ్మారు ప్రదక్షిణాలు చేశారో భగవంతుడు మీతో మీ మీ వలన మీ మీ యొక్క సంగమంలో భగవంతుని యొక్క ధ్యానము డెడికేషన్ కంప్లీట్ ఆ యొక్క జ్యోతి రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు చేరుతుంది. అంటే పాజిటివ్స్ పెరుగుతాయి. బ్యాంక్ అకౌంట్లో మీకు డబ్బులు పెరుగుతాయి. ఏం డబ్బులు? ఎప్పుడైనా మనకి కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నేను శివ అన్నాను రావడం లేదు, రామ అన్నాను రావటం లేదంటే నువ్వు ఎప్పుడైనా ఏదైనా సవ్యమైనటువంటి సత్కర్మ చేసావా? లేదు. మాటలతో ఎవరినైనా ఎక్కువ సంతోషపెట్టావా? లేదు. పోని మాటలతో చేయట్లేదు. ఎవరికైనా సేవా దృక్పథంతో గుప్పుడు అన్నం పెట్టావా? లేదు. పిల్లికి చెయ్యి కూడా విదిల్చను, కాకి కూడా విదిల్చను. మరి ఎప్పుడు భగవంతుడు నీకు వస్తాడు? అనేక రూపాల్లో వస్తున్నాడు దేవుడు. ఎదురుండా ఉన్న వాళ్ళలో ఉన్నాడు దేవుడు, నీ పక్కనున్న వాళ్ళలో ఉన్నాడు దేవుడు. రోడ్డు మీద నడిచి పెడుతుంటే చైతన్య స్వరూపంగా కుక్కలో ఉన్నాడు, అన్నిటిలోనే ఉన్నాడు కదా. దేనికైనా నువ్వు ఆహారం పెడుతున్నావా? దేనికైనా సేవ చేస్తున్నావా? ఏ గుడిలో అయినా సరే దీపం వెలిగించి వస్తున్నావా? దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చిల్లర నాణ్యాలన్నా వేయగలుగుతున్నావా? ఇంతటి పరిస్థితి ఉంది. అందువల్ల దీపారాధన చేయడంలో చాలా చాలా రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కొంతమందికి చాలా దృష్టి దోషాలు ఉంటాయి. ఈ దీపారాధన ఇంట్లో పొద్దున్న సాయంత్రం చేయడం వల్ల, ఆ దీపారాధన మహిమ వల్ల ఇంటికి పట్టినటువంటి కష్టం పోతాయి. అందువల్ల ఇంట్లో ఎప్పుడు కూడా మనం పీనాథ సంఘానికి అధ్యక్షుల్లాగా తక్కువ రకం అగరబత్తులు కాకుండా సువాసన భరితమైన అగరబత్తులు వెలిగించండి. ఎందుకంటే దానికి కూడా ఉంది. ఎందుకంటే మనకు వస్తాయి కదా, ఒక 50 రూపాయలకి ఎంత కట్టు వస్తుందని కాకుండా కొంచెం సుగంధ అంటే ఏంటంటే అది పాజిటివ్నెస్, వైబ్రేషన్ పాజిటివ్నెస్ ఉండాలి. ఉంటే దీపారాధన చేసిన తర్వాత మీరు భగవంతునికి హారతి కర్పూరంతో హారతి ఇవ్వండి. అది బిళ్ళలతో కాకుండా ముద్ద హారతి కర్పూరంతో ఇవ్వండి. తర్వాత భగవంతునికి ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టినప్పుడు మంచి కర్పూరం అంటాం కదా, అంటే ఏమిటి? అది మనకు పిండి వంటల్లో వేసుకునే కర్పూరం. దానితో మీరు చల్లి కొద్దిగా ఏ స్వీటో చేశారు, దానిలో మంచి కర్పూరం కొద్దిగా చిన్నగా చల్లి మీరు హారతిస్తే ఆ దీపారాధన, ఆ తర్వాత ఆ నివేదన దేవుడు తప్పక స్వీకరిస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే నిత్య జీవితంలో దీపారాధన ఎంత మంచిది. అయితే సాయంకాలం పూట ఎన్ని గంటలకు చేసుకోవాలి దీపారాధన? సాయంకాలం పూట్ల చక్కగా 4:30 నుంచి 6 గంటల వరకు మీరు దీపారాధన హ్యాపీగా చేసుకోవచ్చు. లేదండి మేము ఆఫీస్ నుంచి వస్తే ఒక 6ంటికే వస్తామండి, మేము 7ంటికి, ఓకే 7 లోపల చేయండి. పోనీ దీపారాధన చేయడం ముఖ్యం. సరే, ఇంకా పోనీ దీపారాధన గురించి ఇలా చెప్పుకున్నాం. రాహుకాలంలో దీపారాధన. రాహుకాలం అంటే రాహు దోషాలు, కేతు దోషాలు అంటే యాజ ఆస్ట్రాలజర్గా నేను చెప్పేది ఏంటంటే రాహుకాల దీపం నేను కూడా పెడతాను. ఏ సమయంలో? మంగళవారం నాడు రాహుకాల దీపం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, సోమవారం నాడు పొద్దున్న 7:30 నుంచి 9 గంటల వరకు, ఆదివారానికి వచ్చినట్లయితే కనుక సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, అదే శనివారం నుంచి వచ్చినప్పుడు అయితే కనుక పొద్దున 9 నుంచి 10:30 వరకు.